ఇప్పటి వరకు దేవుణ్ణి నమ్ముకున్న విశ్వాసగా నువ్వేమైనా త్యాగం చేసావా? త్యాగం అంటే అర్థం ఏంటో తెలుసా? ఇష్టము లేని దానిని విడిచిపెట్టడం కాదు, ఇష్టమైన దానిని. ప్రభు కొరకు నాకు సూటు బుట్లు అంటే చాలా ఇష్టం, కానీ ప్రభు కొరకు విడిచిపెట్టేశాను. ఆమె నాకు మాంసాహారం అంటే చాలా ఇష్టం, కాబట్టి ప్రభు కొరకు విడిచిపెట్టేశాను. నా ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం, కానీ వాళ్ళని కూడా ప్రభు కొరకు విడిచిపెట్టేశాను. ప్రభు కొరకు విడిచిపెట్టిన వాడే త్యాగి. ఈ 4 అనుభవాలు కనుక నీకు లేకపోతే రాకడ దినము విడవబడే ప్రమాదం ఉంది. బాప్తిసం పొందాను కదా వెళ్ళిపోతాను పరలోకానికి, మారుమనసు పొందాను కదా వెళ్ళిపోతాను పరలోకానికి, ఆత్మను పొందుకున్నానుగా వెళ్ళిపోతాను పరలోకానికి, లేకపోతే అన్య భాషలు మాట్లాడుతున్నాను కదా, దర్శనాలు చూస్తున్నాను, ప్రవచనాలు చెప్తున్నాను, నాకు టికెట్ దొరికింది పరలోకానికి అనుకుంటున్నావేమో. మోసపోకు. క్రమమైన జీవితము గనక చేయకపోతే, ఏ క్రమం అది? ఒకసారి గట్టిగా, ఎవరిచ్చిన ఉపదేశం? ఎవరి ఉపదేశం అది? అపోస్తుల బోధ అని గట్టిగా. రెండవది, ఆయన సన్నిధిలో కట్టబడాలి. మూడవది, అభిషేకములో కట్టబడాలి. నాలుగవది, వాడే ప్రభు వచ్చినప్పుడు మహిమలోనికి చేరతాడు. ఒక్కసారి 2 చేతులు పైకెత్తండి. నైతిక విలువలు సంపాదించుకోవాలని భౌతిక సంబంధమైన జీవితాన్ని కోరుకొని దాని కొరికే బ్రతుకుతున్నావేమో. ఈ రోజు నుండి నీ తలంపులు మారిపోవాలి. ఈ రోజు నుంచి నీ ఆశలు మారిపోవాలి. ఈ రోజు నీ ఆశ మారాలి. ప్రభా, బ్రతుకుతున్నంత కాలం నా ఆశల కొరకు, నా కోరికల కొరకు కాదు, నేను నీ రాజ్యములో చేరి రాకడలో ఎత్తబడే కృప కొరకు బ్రతుకుతానయ్యా అంటూ స్వరమెత్తి నోరు తెరిచి కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేయగలవా దేవుని బిడ్డ? Come on, open your mouth. Start praying. వ్యర్థమైన వాటి కొరకు ఎంతకాలం అంగలార్చావు, ఏడ్చావు, ప్రార్థన చేశావు. నీ సమస్యల కొరకు, నీ అక్కర్ల కొరకు, నీ బాధల కొరకు, నీ ఇబ్బందుల కొరకు, నీ వేదన కొరకు ప్రభు సముఖంలో ఆయన పాదాలు పట్టుకున్నావు. కానీ రాత్రి, ప్రభువా, నేను ఎలా బ్రతికినా పర్వాలే, నేను వచ్చే సమయానికి సిద్ధపడి వధువుగా నీ ప్రక్కకు చేరగలిగిన కృప నాకు కావాలయ్యా. Come on everybody. స్వరమెత్తాలి, నోరు తెరవాలి. రాకడ దినం సమీపముగా ఉన్నది బిడ్డ. ఏ క్షణమైనా ప్రభు రావచ్చు. ఏ జాబులోనే ప్రభు రావచ్చు. ఏ గడి అయినా ప్రభు రావచ్చు. సిద్ధపాటు లేకపోతే, ఆయన రాకడ దర్శనం లేకపోతే, రాకడ కూర్చున్న ఆలోచన లేకపోతే